ముందే డిస్క్లైమర్ ఇస్తున్నాను. ఈ పార్ట్ మాత్రం కొంచెం బోల్డ్‌గా ఉంటుంది. విన్న తర్వాత ఇలా ఉంది, అలా ఉంది అని కామెంట్‌లు పెట్టకండి దయచేసి ప్లీజ్. ఓకే. 'నువ్వే కావాలి నా ప్రేయసిగా' పార్ట్ 17. రిసెప్షన్ అయిపోయాక తన రూమ్‌లోకి వచ్చిన విరాట్ చిరాకుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన తర్వాత రూమ్‌లోకి వచ్చిన అనన్య వాటర్ సౌండ్‌కి తన జ్యువెలరీ తీయడం స్టార్ట్ చేసింది. ఏదో ఆలోచిస్తున్న ఆమెను చూసి అప్పుడే వచ్చిన విరాట్ ఫీలయింది చాలు వెళ్ళి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. విసుగ్గా అతన్ని చూసి కిందకి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి ఇచ్చింది. హను ఏంటి అన్నట్టు వెనక్కి తిరిగి చూసిన ఆమెకి బాగా నటించావ్ అన్న అతని మాట విరక్తితో కూడిన నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు ఆ స్మైల్ ఎందుకు? ఏం లేదు మావయ్య. రేపు ఈవినింగ్ మనం స్టార్ట్ అవుతున్నాం రెడీగా ఉండు. అలాగే. ఎక్కడికి అని అడగవా? నీకు చెప్పాలని లేనప్పుడు అడగడం అనవసరం కదా! బానే అర్థం చేసుకున్నావు. అవును, ఇందాక ఆ కవిత అప్పటికప్పుడు బానే అల్లేశావు. అందుకే కదా నువ్వేం చెప్పినా వినే వెర్రి వెధవని చేశావు. దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన ఘనకార్యాలు తెలిసాక నిన్ను నమ్మి నేనెంత తప్పు చేశానో దాని గురించి మాట్లాడుతున్నాను. నువ్వు అనుకున్నదే నమ్మావు కదా! ఇంక వదిలేయ్ మావయ్య దాని గురించి. ఇప్పుడు మళ్ళీ డిస్కషన్ అనవసరం అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నైట్ డ్రెస్‌లో వచ్చిన ఆమెను చిరాకుగా చూస్తూ వెళ్ళి డ్రెస్ మార్చుకో. దీనికేమైంది మావయ్య? వెళ్ళి శారీ కట్టుకొని రా. డేలో ఓకే కానీ నైట్ టైం నాకు శారీతో నిద్ర పట్టదు. ఈ ఒక్క విషయంలో అర్థం చేసుకో. శారీ అయితే పైట మాత్రమే తీస్తాను. ఇది అనుకో టీ షర్ట్ విత్ ఇన్నర్‌తో సహా తీస్తాను. భయంగా అతన్ని చూసి అంటే ఇప్పుడు నీతో కలిసి బెడ్ మీద పడుకోవాలా మావయ్య? రోజూ పడుకోవాలి. ఎందుకు మావయ్య శాడిస్ట్‌లా బిహేవ్ చేస్తావు? నీ శాడిజం ముందు నాది చాలా తక్కువేలే 5 మినిట్స్‌లో చేంజ్ చేసుకొని రా. శారీలో వస్తున్న ఆమెని శాడిస్టిక్ స్మైల్‌తో చూస్తూ ఈ మధ్య చెప్పిన మాట బాగా వింటున్నావు. బెడ్ మీద పడుకొని ఆమెను పిలిచాడు. మౌనంగా అతని పక్కన పడుకుంది. వేసుకున్నావా స్లీపింగ్ టాబ్లెట్? ఏ భావం లేకుండా అతని వంక చూసిన ఆమెని ఇందాక నీ ఫేస్‌లో ఉన్న కంగారు ఇప్పుడు నీలో లేదు. సో గెస్ చేశా. సైలెంట్‌గా అతని వంక చూస్తుంది. ఇట్రా. అతని పక్కకు కొంచెం జరిగింది. అని నిట్టూర్చి ఆమెని గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. హను అని చాలా సౌమ్యంగా పిలిచాడు. మావయ్య. ఏం లేదు పిలవాలనిపించింది పడుకో. చాలా అలసిపోయావు. మావయ్య. ఏంటి? నిన్ను ఒకటడగాలి. అడుగు. అడిగాక మళ్ళీ నువ్వు నో అనకూడదు. అది నువ్వు అడిగే మ్యాటర్‌ని బట్టి ఉంటుంది. నన్ను నీలో కలిపేసుకో. అదిరిపడతాడు విరాజ్. ఏంటి? అవును మావయ్య. నీ భార్యగా కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటున్నాను. టెస్ట్ చేస్తున్నావా నన్ను? ఆ అవసరం నాకు లేదు. నిజంగానే చెప్తున్నాను. అయినా అడుగుతుంది వేరే ఎవరినో కాదు. నా భర్తనే కదా! వేరే వాళ్ళతో పడుకోవడానికి కూడా సిద్ధపడ్డావు కదా! ఇప్పుడు నేను దొరికానా? ఈ మాటలు గుర్తుపెట్టుకో మావయ్య. నీకు ఫ్యూచర్‌లో నిజం తెలిసిన రోజు వీటికి ఆన్సర్ నువ్వే చెప్పాలి. ఆమె బుగ్గలు నొక్కి పట్టుకుని ఏంటే ఇప్పుడు నువ్వు ఇన్నోసెంట్ అని నేను నమ్మాలా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకనవసరం మావయ్య. మనిద్దరం భార్యాభర్తలం. అవునా కాదా? అవును. మరి నీతో కలిసిపోవాలి అనుకోవడం తప్పా? ఫస్ట్ నైట్ రోజు కూడా నీ మొగుడే నిన్ను ముట్టుకుంది. అప్పుడు వేరు మావయ్య. ఇప్పుడు కాండమా? నవ్వు రాలేదు. ఇప్పుడు నీకు నవ్వు రాకపోతే వచ్చే నష్టం లేదు పడుకో. నేను నిజం చెప్తున్నాను మావయ్య. మన లైఫ్ స్టార్ట్ చేద్దాం. ఇష్టంతోనే అడుగుతున్నాను. నీలో నాకు 1% కూడా ఇష్టం కనిపించట్లేదు. ఏం చేస్తే నేను ఇష్టంతో అడుగుతున్నాను అని నమ్ముతావు? నీ అంతట నువ్వు నన్ను కిస్ చెయ్. అది కూడా 30 మినిట్స్. కొంచెం గ్యాప్ ఇచ్చినా నీకిష్టం లేదని ఫిక్స్ అవుతాను. సరే అంటూనే అతని పెదవులు అందుకున్న ఆమె తీరుకి విరాజ్‌ని షాక్‌కి గురిచేస్తుంది. కిస్ చేస్తూనే అతని చేతిని తన నడుం చుట్టూ వేసుకొని తన ముద్దు కంటిన్యూ చేస్తుంది. విరాజ్‌కి అంతా అయోమయంగా ఉన్నా 30 మినిట్స్ ఉండలేదు అనుకుంటాడు కానీ 30 మినిట్స్ దాటినా ఆమె అతన్ని వదిలేలా కనిపించలేదు. ఇంకా ఎక్కువసేపు అలానే ఉంటే బ్రీతింగ్ అందకపోయేలా ఉందని
తనే పెదవులు వేరు చేస్తాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ ఇప్పుడైనా నమ్ముతావా? లేకపోతే ఇంకో గంట వరకు కిస్ చేయనా? అని లో గొంతుతో అడుగుతుంది. ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి ఏమైందిరా? అని ఆలంబనగా అడుగుతాడు. అతని మాటల ప్రభావానికి అతన్ని గట్టిగా హత్తుకుని ప్లీజ్ మావయ్య! జరిగిపోయినవి వదిలేయ్. మనకి రాసి పెట్టుంది. అందుకే మన పెళ్ళి ఎవ్వరూ ఊహించని పరిస్థితుల్లో జరిగింది. నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నాకవసరం లేదు. నీ మేనకోడలిగా కాదు, నీ భార్యగా నాకు నీ ప్రేమను అందించు. అందరూ ఉన్నా ఒంటరిదాన్ని అయిపోయాను అనిపిస్తుంది. నువ్వు నాతో అంత రూడ్‌గా బిహేవ్ చేస్తుంటే ఈ ఒక్కసారి నా కోసం దగ్గరవ్వు మావయ్య అని వెక్కిళ్ళు పెడుతున్న ఆమెని దూరం జరిపి నీకిష్టం లేకుండా అడ్జస్ట్ అవ్వట్లేదు కదా? లేదు కన్నా నాకు నువ్వు కావాలి. పెళ్ళయ్యాక కూడా వేరే మగాడిని నా కల్లోకి కూడా రానివ్వను. నీ హన్నుగా నన్ను వదిలేసావు. భార్యగా దగ్గరకు తీసుకో. ప్రేమని ఇవ్వు. ఇలానే నువ్వు దూరం పెడితే స్ట్రెస్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకుంటానేమో. ఏయ్! చెంప పగులుతుంది. కొట్టు ఇంక అందుకేగా నువ్వుంది. నీకిష్టం లేకపోతే వదిలేయ్ మావయ్య ఇబ్బంది పెట్టను అని ఇంకోవైపు తిరుగుతున్న ఆమెని తన వైపుకు తిప్పుకొని మావయ్య కాదు కన్నా అని నవ్వుతూ అన్నాడు. కన్నీళ్లతో అతన్ని చూస్తూ మొహం మొత్తం ముద్దులు పెట్టేసి కన్నా అని అతని మెడని కరుచుకుపోతుంది. ఆమెని బెడ్ మీదకి చేర్చి ఆమెపై ఒరుగుతూ ఒక్కసారి ఆలోచించు హన్నూ, మధ్యలో ఆపలేను అని కొంచెం గట్టిగానే అన్నాడు. ఆపమని నేననను. వాట్ నెక్స్ట్? ఆమె కన్నుల్లో కనిపిస్తున్న భావం తనని వెనకడుగు వేయనీయకపోవడంతో సున్నితంగా ఆమె పెదవులు అందుకుంటాడు. విరాజ్‌ని బలంగా తనలోకి అదుముకుంటున్న ఆమె తీరుకి అప్పటివరకు లేని ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది అతనిలో. సున్నితంగా ఆమె నడుముని నిమురుతూ ఆమెలో కోరికను రప్పిస్తాడు. మెల్లిగా పెదవులు వేరుచేసి ఆమె కళ్ళల్లోకి చూసి నుదుటి మీద పెదవులు నిలిపాడు. అతను పెట్టిన ముద్దుకి అందంగా విచ్చుకుంటాయి ఆమె పెదవులు. మెల్లిగా కళ్ళ మీద ముద్దు పెట్టి ఊరుస్తున్న బుగ్గలని పంటితో పట్టి లాగి వదిలాడు. ఆవ్ కన్నా! ఆమె పిలుపుకి సన్నగా నవ్వుతూ దీనికే ఇలా అయిపోతే నన్ను నైటంతా ఎలా భరిస్తావ్? అని హస్కీగా అడిగాడు. నేను నిన్ను భరించాలి అనుకోవట్లేదు. నీతో సంతోషంగా లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని అతని కళ్ళల్లోకి ఆర్తిగా చూస్తూ చెప్పింది. మాటలు బాగా నేర్చావే అని మళ్ళీ ఆమె పెదవులు అందుకున్నాడు. ఒక పక్క ముద్దులో ఊపిరాడనివ్వకుండా చేస్తున్న అతని తీరుకి తనలో ఉన్న భారం దిగిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది అనన్యకి. ఆ క్షణం ప్రపంచంతో తనకెవ్వరూ లేరు. విరాజ్ ఒక్కడే తన కోసం ఉంది అన్న భావనలో అతనికి పూర్తిగా సహకారం అందిస్తుంది. మెల్లిగా కిందకి వెళ్ళిన అతను నడుము దగ్గర చీర తప్పించి బుజ్జిగా నోరూరిస్తున్న బొడ్డు మీద గట్టిగా ముద్దిస్తాడు. పల్చటి పొట్ట మీద అతను ఇచ్చిన ముద్దుకి ఆమె చేస్తున్న మోన్స్ విరాజ్‌ని రెచ్చగొట్టేసరికి నడుము మొత్తం అతని పంటిగాట్లతో నిండిపోతుంది. మెల్లిగా పైట తప్పించి ఆమె శిఖరాల మీద చూపు నిలిపిన అతనికి ఆమె చేతులు క్రాస్‌గా పెట్టుకోవడంతో డిసప్పాయింట్‌గా ఆమెను చూసి సున్నితంగా ఆమె చేతులు తీసి నా కోసం ఎదురు చూస్తున్న వాటిని ఇలా దాచేసుకోవడం ఏం బాలేదు అంటాడు. ఆమె కళ్ళతోనే లైట్ చూపించి తీసేయ్ కన్నా! చీకట్లో కాపురం చేస్తావా? ప్లీజ్ నాకు ఏదోలా ఉంది. ఇబ్బందిగా కదులుతున్న ఆమె తీరుకి లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ మాత్రమే ఆన్ చేస్తాడు. అదే టైంలో ఫోన్ సైలెంట్లో పెట్టి ఆమె మీదకి ఒరుగుతూ ఇప్పుడు ఓకేనా బుజ్జమ్మా? అని క్యూట్‌గా అడుగుతాడు. హ్మ్. మాట్లాడు. నీ వల్ల మాటలు రావట్లేదు కన్నా అని ఊపిరి భారంగా తీసుకుంటున్న ఆమెకి విరాజ్ సున్నితంగా మెడ మీద పెదవులతో అతను చేస్తున్న మాయ ఒక పక్కన, అతని చేతులు తన శిఖరాల మీద చేస్తున్న మాయ ఇంకో పక్క ఆమెని ఉక్కిరిబిక్కిరి చేయడంతో ఒక్కసారిగా అతన్ని పక్కకు తోసేసి బోర్లా తిరిగి తనను తాను స్థిమితపరచుకుంటుంది. ఆమె పరిస్థితికి నవ్వుకొని బెడ్ లైట్ వెలుగులో మెరిసిపోతున్న పచ్చటి వీపుని చూసి అక్కడ ముద్దుల వర్షం కురిపిస్తాడు. కన్నా ప్లీజ్ బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి చెప్పు. హుక్స్ తీస్తున్న అతన్ని ఆపడానికి కూడా లేని తన పొజిషన్‌కి సిగ్గుతో ముడుచుకుపోతుంది. బ్యాక్ హుక్స్‌లు మొత్తం తీశాక బ్రా స్ట్రాప్ కూడా తీసేసి నగ్నంగా ఉన్న ఆమె వీపుకి తన ఎంగిలి మొత్తం అభిషేకం మార్చేస్తాడు. ఓయమ్మా! ఇదంతా ఏదోలాగా అనుకోకండి. జస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొంచెం రొమాంటిక్ సీన్ రాశాను. దానికి కామెంట్లు వరస్ట్‌గా పెట్టకండి ప్లీజ్. ఓకే. ముందే వార్నింగ్ ఇచ్చేస్తున్నా.
ప్రతిసారి కన్నా అని పిలుస్తున్న ఆమె పిలుపు అతన్ని మరింత రెచ్చగొడుతుంది. బ్యాక్ మొత్తం ఫుల్ ఓపెన్‌గా ఉన్న ఆమె శరీరానికి షర్ట్ లేకుండా తగిలిన విరాజ్ బాడీ టచ్‌కి కంగారుగా వెనక్కి తిరుగుతుంది. అదే టైంలో ఆమె శిఖరాలు అతని కళ్ళకి కనువిందు చేయడంతో ఆమె తేరుకునేలోపు ఇన్నర్‌తో సహా బ్లౌజ్ లాగేసి పక్కన పడేసి ఆమె మీద వాలిపోతాడు. ముద్దుతో పెదవులను కొరికేస్తున్న అతన్ని ఆపలేక అతని చేతుల్లో సున్నితంగా నలిగిపోతున్న ఆమె శిఖరాల తీరుకి ఏదో తెలియని ఉపశమనం దొరికినట్టవుతుంది. ఆమె చేతుల్ని పైకి నొక్కిపట్టి అతని పెదాలతో తన శిఖరాలపై చేస్తున్న దాడికి ఆమెలో ఉన్న కోరిక తీవ్రంగా పెరిగి ఊపిరి భారంగా మారుతుంది. కన్నా ప్లీజ్ వదులు. ఆమె పొంకాల బిగుతుని కొలుస్తున్న అతను వాటిని స్పృశించే పనిని క్షణం కూడా ఆపడు. సగం శరీరాలు నగ్నంగా తగులుతుంటే విరాజ్ తనని పూర్తిగా సొంతం చేసుకోవడానికి సిద్ధమవుతాడు. పెట్టికోట్ విప్పడం కోసం వెతుకుతున్న అతని తీరుకి నవ్వుకొని సరైన దారి చూపిస్తుంది. ఆమెని పూర్తి నగ్నంగా మార్చి తను కూడా నగ్నంగా మారాక పసిపాపల్లా ఉన్న వాళ్ళిద్దరినీ బ్లాంకెట్లో దాచేస్తాడు. ఆమె శిఖరాల్ని లాలిస్తూ పెదవులు జుర్రుకుంటూ నడుముని రసవత్తరంగా నలిపేస్తూ ఊపిరాడకుండా ఆమెలో కోరికలు తీవ్రస్థాయికి తీసుకెళ్తాడు. ఒక క్షణం అతను దూరం జరిగినా ఉండలేనట్టుగా విరాజ్ని చుట్టుకుపోతున్న ఆమె తీరు ఎక్కడో మూల ఉన్న అనుమానం చెరిపేయడంతో తన ఇష్టం కోసం చివరిగా ఆమెని అడుగుతాడు. హన్ను లాస్ట్ టైం అడుగుతున్నా. ఇప్పుడు ఆపేయమన్నా ఆపేస్తాను. ఐ విల్ మేనేజ్. ఇంకొక్క అడుగు వేస్తే కంప్లీట్‌గా నువ్వు నాలో కలిసిపోతావు. ఆ తర్వాత ఏం జరిగినా నువ్వే బేర్ చెయ్యాలి. అతని కళ్ళల్లో కనిపిస్తున్న కోరికకి చిన్నగా నవ్వుతూ ఇద్దరి పెదాలు కలిపేసి తన అనుమతి తెలిపింది. అంతే విరాజ్‌ని ఆపడం ఆమె తరం కాలేదు. ఇష్టం వచ్చినట్టు నలిపేస్తూ థైస్‌ని రెడ్డి టొమాటోలాగా మార్చేస్తాడు. ఆమె శరీరంపై ఉన్న ప్రతి గుర్తు చూసి విరాజ్‌కి గర్వంతో కూడిన స్మైలొస్తుంది. ఆమెను తనకి వీలుగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక్కసారిగా ఆమెలోకి ప్రవేశించాడు. చాలా సుకుమారంగా ఉన్న శరీరం విరాజ్ దెబ్బకి కందిపోతే ఇప్పుడు అతను చేసిన పనికి అమ్మా అని గట్టిగా అరిచింది. ఉలిక్కిపడి ఏమైందే? పెయిన్ కన్నా ఆపేయనా? వద్దు వద్దు నువ్వు నాకు పూర్తిగా కావాలి కానీ కొంచెం మెల్లగా ప్లీజ్ ఫస్ట్ టైం కదా చాలా పెయిన్‌గా ఉంది. ఆమె కన్నీళ్లు చూసి వద్దులేవే తర్వాత చూద్దాం అని ఆమె పై నుండి పక్కకి వెళ్తున్న అతన్ని ఆపి ప్లీజ్ కన్నా కొంచెమే పెయిన్ ఉంది మధ్యలో ఇలా వదిలేసి వెళ్ళకు. ఆమె ఫేస్‌లో కనిపిస్తున్న బాధ తనని ఆపేయడంతో సరే అని మెల్లిగా స్టార్ట్ చేసిన అతను ఆమెలో నొప్పిపోయి తొలి కలయిక అనుభూతి చెందడంతో తనలోని ఒరిజినాలిటీ బయటికి తీసి ఇద్దరి పెదవులు ముడేసి తన స్టైల్‌లో ఆమెకి సుఖాన్ని పరిచయం చేస్తాడు. అతని వేగానికి సమానంగా కదులుతున్న ఆమె శిఖరాల తీరుకి పిచ్చెక్కిపోతూ తనలోని వేగాన్ని అమాంతం పెంచేస్తాడు. అప్పటి వరకు అతని సున్నితత్వం చూసిన ఆమె విరాట్ స్పీడ్‌కి తట్టుకోలేక అతని వీపుకి తన నైల్స్‌తో బ్లడొచ్చేలా చేతులు బిగిస్తుంది. ఆమె చేతులు తన వీపుని చేస్తున్న గాయాలను కూడా లెక్క చేయకుండా తన పని చేసుకుంటూ పోతాడు. 1 అవర్‌కి ఆమె మీద వాలిపోయి వేగంగా ఊపిరి తీసుకుంటున్న ఆమె నుదుటి మీద పెదవులు నిలిపి ఈ విరాజ్ భార్యగా లైఫ్ లాంగ్ ప్లేస్ కొట్టేశావు. ఇప్పుడు హ్యాపీనా? కన్నీళ్లతో అతన్ని హత్తుకుని చాలా హ్యాపీగా ఉన్నాను. నాలో ఉన్న ప్రతి భారం తీరిపోయింది. నన్ను వదిలేయకు. నువ్వు నా కన్నాలో లేకపోతే పిచ్చిదాన్నయిపోయాను. మన ఇంటిమేషన్ ముందు కూడా నిన్ను వదల్లేదే. అలాంటిది ఇంత దగ్గరయ్యాక వదిలేస్తా అని ఎలా అనుకున్నావ్? అంటూ బెడ్ మీదకి చేరిన ఆమెను తన గుండెలపై పడుకోబెట్టుకొని పెయిన్‌గా ఉందా? అని అడిగాడు. కొంచెం. నిజం చెప్పవే. నిజమే ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం పెయిన్ అంతే. అయితే ఇంకో రౌండ్‌కి రెడీ అవ్వు. నీ ఇష్టం. వద్దు అనవా? నువ్వు నాకు సొంతం అవ్వడమే ఒక కలలా ఉంది. మరెందుకు నో అంటాను? మరీ ఇలా రెచ్చగొట్టకే టెంప్టయిపోతాను అంటూ ఆమె పెదవులు అందుకుని బ్లడొచ్చేలా కొరికేశాడు. హన్ను. హ్మ్. మాట్లాడవే. మాట్లాడే అవకాశం కూడా నువ్వెక్కడిస్తున్నావ్? కనీసం ఊపిరి కూడా తీసుకోనివ్వట్లేదు అని అలకగా అంటున్న ఆమె బుగ్గని కొరికి నువ్వేగా పెళ్ళాంగా చూడమన్నావ్ అదే చేశాను. ఏంటి మరీ ఇలానా? ఏంటి ఈ మాత్రానికే? మరి రాత్రంతా ఇదే కంటిన్యూ అవుతుంది. ఒక్క రోజుకే నీ భార్యని పేషెంట్ చేయాలని డిసైడయ్యావా? మరి విరాజ్‌తో ఇలానే ఉంటుంది. ముందు ఇటు రావే అసలే ఫస్ట్ నైట్ లేట్‌గా చేసుకుంటున్నాం అని ఆమెని మళ్ళీ ఊపిరాడనివ్వకుండా చేశాడు. అలా తెల్లవారుజామున 5 గంటలకు అనన్య గివప్ ఇచ్చేయడంతో అతని ఛాతీని తన పిల్లోగా మార్చుకొని ఎన్నో రోజుల తర్వాత దొరికిన పాత విరాజ్‌ని గట్టిగా హత్తుకుని పడుకుంది. వదిలితే దొరకడేమో అన్నట్టుగా. నిద్రపోతున్న ఆమెను చూసి నవ్వుతూ ఏంటే ఏదో అనుకుంటే ఇంకేదో చేసి నన్ను నీవాడిని చేసుకున్నావ్. నీకు ఇలా దగ్గరవుతానని కల్లో కూడా అనుకోలేదు. అయినా భార్యగా నీ కోరిక నాతో చెప్పుకున్నావ్ అంటే నన్ను భర్తగా ఫిక్స్ అయ్యావనే కదా!
అని ఏదో ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్‌ని గనక వంకరగా కమెంట్స్ చేశారంటే ఊరుకోను. ఇది జస్ట్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక మ్యాజికల్ నైట్. అది అలానే చూడండి. దీనిలో వల్గారిటీ తీసుకురావకండి. ఓకే. ఒక ప్యూర్ రొమాంటిక్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా స్టార్ట్ అయింది అనేది మాత్రమే చూడండి దయచేసి. ఎందుకంటే ఈ స్టోరీకి నెగెటివ్ కామెంట్స్ బీభత్సంగా వచ్చినాయి. అందుకనే ముందు జాగ్రత్తగా చెప్తున్నాను. ఇంత వల్గర్‌గా రాశారు, అంత వల్గర్‌గా రాశారు. నచ్చితేనే స్టోరీ వినండి. నచ్చకపోతే మీకు నచ్చలేదు, వల్గర్‌గా అనిపించిందంటే క్విట్ చేసేయండి. అంతేగాని తిక్కల కామెంట్లు పెట్టి నా బుర్ర హీట్ ఎక్కించకండి. ఓకే. నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థాంక్ యూ.